ఓం అరుణాచలేశ్వరాయ నమః. రమణ మహర్షి బ్రాహ్మణ స్వామి ఎలా అయ్యారు? అసలు తన ఇంట్లో వాళ్ళు రమణ మహర్షిని ఎలా గుర్తుపట్టారు? ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తయింది అని స్వామి దేని గురించి చెప్పారు? అలాగే కన్న తల్లి కొడుకుని మట్టి కొట్టుకుపోయిన శరీరంతో మాసిన బట్టలతో చూసినప్పుడు గుండె పగిలేలా ఏడ్చి ఇంటికి రమ్మంటే రమణ మహర్షి ఆ తల్లికి ఏమని సమాధానం చెప్పారు అంతా ఈ అధ్యాయంలో వివరంగా వివరిస్తాను. ఓం అరుణాచల శివాయ నమః. బ్రాహ్మణ స్వామి బ్రాహ్మణ స్వామి కొద్ది రోజుల తర్వాత పాతాళలింగ గుహ వదిలి గోపుర సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సుమారు 2 నెలలు ఉన్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు మౌనస్వామి వారికి రక్షకులుగా ఉండేవారు. భోజన విషయం కూడా ఆయనే చూసేవారు. ఆ ఆలయంలో ఉండే రోజుల్లో రామచంద్రయ్యర్ అనే అతను నిత్యం స్వామి దగ్గర కాసేపు ఉండి వెళ్ళేవాడు. ఒకనాడు స్వామి రానని సంజ్ఞ చేస్తున్నా వినిపించుకోకుండా తన ఇంటికి తీసుకువెళ్ళి అరటి ఆకులో సుష్టుగా భోజనం పెట్టాడు. అక్కడున్న గృహస్థుల ఇళ్లల్లో ఆకులో తినడం ఆ ఒక్క ఇంట్లోనేనట. అరుణాచలం వచ్చాక సుమారు 4 నెలల వరకు స్వామికి స్నానం లేదు. అరుణాచలేశ్వరాలయ ప్రాకారంలో ఉండే రోజుల్లో ఒకనాడు పొన్నుస్వామి అనే భక్తుని భార్య మీనాక్షి వచ్చి స్వామిని లాగి కూర్చోబెట్టి సీకాయితో తలంతా రుద్ది స్నానం చేయించింది. ఆమె స్వామి దగ్గరకు వస్తూ పోతుండేది. ఆ రోజు కూడా అలాగే వచ్చిందనుకున్నారు స్వామి. కానీ వచ్చేటప్పుడు ఆమె అన్నీ సిద్ధం చేసుకుని వచ్చి బలవంతాన స్నానం చేయించింది. ఆ ఊరిలో అదే స్వామికి మొదటి స్నానం. ఆ తరువాత దాదాపు 1 సంవత్సరానికి పైగా స్నానమే లేదు. సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ఉండగానే నీలకంఠం అనే ఆయన స్వామిని అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండేవాడు. ఒక రోజున ఆయనకు ఏమనిపించిందో స్వామికి క్షౌరం చేయించాలని ఒక మంగళని వెంట పెట్టుకుని వచ్చాడు. అది గ్రహించిన స్వామి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. బహుశా స్వామికి అది ఇష్టం లేదని గ్రహించాడేమో. అతను కూడా వెళ్ళిపోయాడు. ఆ వెనుక దాదాపు 1.5 సంవత్సరానికి పైగా స్వామికి క్షౌరమే లేదు. బ్రాహ్మణ స్వామి గోపుర సుబ్రహ్మణ్య స్వామి గుడి నుండి వేగాళ్ల మంటపానికి పశ్చిమంగా ఉన్న వాళై తోట అను పేరున్న పూదోటలోనికి ధ్యాన నిమిత్తం చేరారు. చాలా కాలంగా ధరించి ఉండటం చేత కౌపీనం కూడా చిరిగి ఊడిపోయింది. ఆ విధంగా నగ్నంగా 1898 చివరి భాగంలో ఉన్నారు. దేవాలయాధికారులు అది చూసి అధిక్షేపించేవారు. ఆ తరువాత స్వామి వాహన మండపం దగ్గర, వాహనాల వెనుక గోడ దగ్గర కొంతకాలం ధ్యానంలో గడిపారు. అనంతరం స్వామి శివగంగ తీర్థం దగ్గరున్న మారేడు చెట్టు క్రింద, అక్కడే ఉన్న ఇప్ప చెట్టు దగ్గర కొన్ని దినాలు మంగై పిళ్ళయారు కోవెలలోనూ గడిపారు. శీతాకాలం అవడం వల్ల చలి విపరీతంగా ఉండేది. కప్పుకోవడానికి బట్ట అయినా ఉండేది కాదు. తడిసి దుమ్ముతో నిండిన నేలపై కూర్చునేవారు. స్వామి ఇప్ప చెట్టు కింద ఉన్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన. మంచి యవ్వనంలో ఉన్న రత్తమ్మ అనే దేవదాసి ఆలయానికి నాట్యమాడటానికి వస్తూ పోతూ ఒక రోజున స్వామిని చూసింది. అవి ఎటువంటి మధుర క్షణాలో కానీ వెంటనే స్వామి మీద విపరీతమైన భక్తి, తన వృత్తి మీద విరక్తి కలిగాయి ఆమెకు. ఇంటికి వెళ్ళి ఆ బ్రాహ్మణ స్వామికి అన్నం పెట్టినదే తను తిననని తల్లితో పంతం పట్టింది. తల్లి ఎన్ని విధాల బ్రతిమిలాడినా రత్తమ్మ విననందున ఇద్దరూ కలిసి స్వామికి అన్నం పట్టుకెళ్లారు. కానీ స్వామి ఎంత పిలిచినా పలకలేదు. ఇక లాభం లేదని దారిన పోయేవారి చేత చెయ్యి లాగించి లేపి ఆ రోజుకి అన్నం పెట్టి వెళ్ళారు. స్వామికి పెడితేనే గాని తాను తిననని రోజూ గొడవ పెడుతుంటే తాను పెద్దది కనుక తాకితే తప్పులేదని చెయ్యిలాగి అన్నం పెట్టి వెళ్ళేది. కానీ కొద్ది కాలానికే ఆమె చనిపోయింది. బ్రాహ్మణ స్వామి కూడా అక్కడి నుండి వేరే చోటికి వెళ్ళిపోయారు. ఆ రత్తమ్మ స్వామి ఉన్న చోటికి వెళ్ళలేకపోయింది. స్వామి మీద అంతటి భక్తి ప్రవత్తులు కలిగిన ఆ రత్తమ్మ ఎంతటి ధన్యురాలు. ఉద్దండి నాయనారును శైవుడు వందవాసి దగ్గరలోనున్న తిరుమణి అనే గ్రామంలో నివసిస్తుండేవాడు. అతడు 1896 డిసెంబరు నెల చివరి రోజుల్లో అరుణాచలం వచ్చాడు. ఆయన ఎన్నో వేదాంత గ్రంథాలు చదివాడు. కానీ శాంతి లభించలేదు. అతడు ఇప్ప చెట్టు క్రింద తదేక నిష్ఠతో ఉన్న బ్రాహ్మణ స్వామిని చూశాడు. వెంటనే నాయనారు మనసు జల్లుమంది. ఆయనను సేవించుకున్నట్లయితే తాను ఆత్మానుభూతి పొందగలనన్న విశ్వాసం కలిగింది. ఆ శీతాకాలంలో స్వామి సమీపంలో నివసిస్తూ సేవించసాగాడు. అతడు పక్కనే ఉండటం వల్ల అల్లరి పిల్లల ఆగడాలు తగ్గాయి.
కానీ ఒకనాడు నాయనారు లేని సమయంలో ఒక పోకిరి పిల్లాడు స్వామి వెనకాల మూత్ర విసర్జన చేసి పారిపోయాడు. స్వామికి బాహ్యస్మృతి వచ్చాక విషయం తెలిసింది. కానీ ఏమాత్రం బాధపడలేదు. శరీరం పట్ల వారికి గల అలసభావం అట్టిది. నాయనారుని మాత్రం ఆ సంఘటన కలవరపరిచింది. స్వామి తదేక నిష్ఠలో ఉండి కన్నులు తెరిచేవారు కాదు. నాయనారు మాత్రం స్వామి అనుగ్రహం కోసం వేచి ఉండేవాడు. జ్ఞాన వాసిష్ట కైవల్య నవనీతాలు పఠిస్తూ ఉండేవాడు. అలా ఉద్దండి నాయనారే స్వామికి మొదటి పరిచారకుడయ్యాడు. అలా 5-6 నెలలు గడిచాక స్వామి గుడి ప్రాంగణంలో నుండి గురుమూర్తమునకు మకాం మార్చారు. బ్రాహ్మణ స్వామి అక్కడికి వెళ్ళటానికి కారణములు: గురుమూర్తము ద్రావిడ దేశంలో శైవ సాధువులకు పెక్కు మఠాలున్నాయి. ఆ మఠాలను అధీనములు అంటారు. వాటిలో ముఖ్యమైనది దైవ శిఖామణి దేశికర్ స్థాపించిన తిరువన్నామలై ఆధీనము. ఆ దేశకుని సమాధి తిరువన్నామలై పేటైన కీల్నాత్తూరు సమీపంలో ఉంది. దానిపైన గుడివలే కట్టారు. దానికి గురుమూర్తమని పేరు. ఆ సమాధికి పూజాదులను అన్నామలై తంబిరాను అనే అతడు చేస్తుండేవాడు. అతడు నిత్యము తేవారం అంటే అప్పర్ సుందరమూర్తి జ్ఞాన సంబంధర్ రచించిన శైవ గీతాలు గానం చేస్తూ గురు సమాధిని పూజించేవాడు. భిక్ష చేసి బీదలకు పెట్టేవాడు. నియమ నిష్ఠనలతో గడిపేవాడు. ఇప్ప చెట్టు కింద బ్రాహ్మణ స్వామి ధ్యానంలో ఉండే రోజుల్లో ఒకరోజు తంబిరాను స్వామిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ రోజు నుండి తరచూ వారిని చూసి వస్తుండేవాడు. స్వామిని ఎట్లయినా గురుమూర్తమునకు తీసుకురావాలని భావించాడు. అదే విషయాన్ని సమీపంలో ఉండి స్వామిని సేవిస్తున్న ఉద్దండి నాయనారును అడిగాడు. నేను 1 నెల రోజుల నుండి వేచి ఉన్నాను. ఒక పలుకైనా లేదు. నువ్వే అడుగుమని నాయనారు అన్నాడు. చివరికి ఇద్దరూ కలిసి ఆ విషయం గురించి స్వామిని అడిగారు. గురుమూర్తమున జనుల వల్ల అంతరాయం కలగదు. అరుణాచలానికి దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరచటికి రావలెనని తంబిరాను ప్రార్థించగా స్వామి అంగీకరించారు. ఆ విధంగా 1897 ఫిబ్రవరిలో స్వామి గురుమూర్తమునకు వచ్చారు. ఆనాటి నుండి బ్రాహ్మణ స్వామిని గురుమూర్తమ స్వామి అని పిలవసాగారు. స్వామి ధ్యానము ఎట్టి విఘ్నాలు లేకుండా సాగిపోతోంది. నిష్ఠ కూడా తీవ్రమయ్యింది. శరీరం పట్టుకుంచుకునేవారు కాదు. స్నానం లేకపోవడం వల్ల శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయింది. వెంట్రుకలు జడలు కట్టాయి. గోళ్ళు పొడవై వంకరలు తిరిగి ఉండటం వల్ల చేతులు ఉపయోగం లేకుండా పోయాయి. గురుమూర్తంలో చీమల బాధ ఎక్కువగా ఉండేది. అవి కరుస్తున్న బాహ్యస్మృతి లేకపోవటం వల్ల స్వామికి బాధ తెలిసేది కాదు. ఒకరు ఈ చీమల బారి నుండి వారిని తప్పించుటకు ఒక బల్ల తెచ్చి బల్ల కాళ్ళు నీళ్ళల్లో పెట్టారు. అయినా శరీరం గోడను ఆనుకొని ఉండటం వల్ల చీమలు ఎప్పటిలా బాధ పెట్టేవి. స్వామి గురుమూర్తమునకు వెళ్ళిన కొంతకాలం వరకు జనుల బాధ ఉండేది కాదు. తంబిరాను ఒక్కడే మొదటి నెలయందు భిక్ష చేసేవాడు. మీనాక్షి అనే ఆవిడ అప్పుడప్పుడు ఆహారం తెచ్చి ఇస్తుండేది. చాలా కాలం స్నానం లేకపోవటం వల్ల జుట్టు జడలు కట్టి ఉండటం వల్ల స్వామి చూడటానికి బీభత్సంగా ఉండేవారు. ఒకనాడు మీనాక్షి బలవంతాన స్వామికి నూనె రాసి తలంటింది. సంవత్సరం తర్వాత ఆ విధంగా స్వామి 2వ స్నానం చేశారు. కాలం గడుస్తున్న కొద్దీ స్వామి పట్ల జనులకు గౌరవాదరాలు అధికం కాసాగాయి. స్వామికి భిక్ష చేసే భాగ్యం మాకు కావాలని తగువులాడటం ప్రారంభించారు. పూర్వం భిక్ష దొరకటం కష్టమైతే ఇప్పుడు ఎక్కువై కష్టం కలిగించసాగింది. ప్రజలు నైవేద్యానికి తెచ్చే దానిలో పాలు ఎక్కువ ఉండటం వల్ల స్వామి కళ్ళు తెరిచినప్పుడు లోటాతో ద్రవాన్ని ఇచ్చేవారు. స్వామి దానిని తీసుకొని తిరిగి ధ్యానంలో మునిగిపోయేవారు. ఆహార నియమం స్వామికి ఆనాడును పిదప ఏనాడును సాధ్యం కాలేదు. భావి కాలంలో ఈ విషయం పట్ల విసిగి భక్తులతో ఇలా అన్నారు: కోవెలలో దేవుడు అదృష్టశాలి. జనులు నైవేద్యాన్ని ఆయనకి చూపి తామే తీసుకుని పోదురు. ఇక్కడను స్వామి అన్నింటినీ గ్రహింపవలెను. జబ్బున్నను తప్పదు. నేను తాకకున్నా అందరూ మానుకుందురు. ఈ బాధ తప్పునట్లు లేదు. తంబిరానుకు స్వామి పట్ల భక్తి విశ్వాసాలు బాగా కుదిరాయి. ఒకరోజు ధూపదీప హారతులతో స్వామిని ఆరాధించాలని ప్రయత్నం చేశాడు. స్వామి దానిని సహించలేకపోయారు. మర్నాడు అతను వచ్చే సమయానికి ముందుగానే గోడ మీద పొక్కుతో తమిళంలో
దీనికి కావలసినది ఇదియే అని వ్రాసి భోజన సమయంలో తంబిరానుకు చూపారు. తంబిరానుకు అర్థం కాకపోవటం వల్ల కుక్షి నింపుటయే అని దిద్ది అతనికి చూపించారు. అయినను అతడు మానకపోవటం వల్ల ఆరాధన సమయానికి బయటికి వెళ్ళిపోయేవాడు. తరువాత స్వామి ఉద్దేశాన్ని గ్రహించి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తంబిరాను వల్ల స్వామి ద్రావిడ దేశస్థుడని, తమిళం చక్కగా చదివినవాడని ప్రజలకు విశదమైంది. అంతకుముందు స్వామి ఎవరైనది ఎవరికీ తెలియదు. బ్రాహ్మణ స్వామి అని, గురుమూర్తము స్వామి అని జనులు వ్యవహరించేవారు. త్వరలోనే స్వామి పూర్వాశ్రమ నామం కూడా బయటపడింది. స్వామి గురుమూర్తము వచ్చిన దగ్గర నుండి వెంకటరామయ్యర్ అనే తాలూకా శిరస్తాదారు ఉదయం పూట స్వామి దగ్గర కొన్ని గంటలుండేవాడు. స్వామి పూర్వాశ్రమ నామం తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తంబిరానుకు కూడా స్వామి పేరు తెలీదు. ఇక లాభం లేదని వెంకటరామయ్యర్ స్వామి పేరు చెబితేనే కానీ అక్కడి నుండి కదలనని పట్టుపట్టారు. పేరు రాసి ఇవ్వమని కాగితం, పెన్సిళ్ళు ఇచ్చాడు. వెంకటరామను తిరుచులి అని ఇంగ్లీష్లో వ్రాసి ఇచ్చారు. ఆ సమయంలో తంబిరాను అక్కడ ఉండటం వల్ల స్వామి పూర్వాశ్రమ నామం అతనికి కూడా తెలిసింది. స్వామి గురుమూర్తము వచ్చిన 2 నెలలకు తంబిరాను ఒక వారంలో తిరిగి వస్తాను, స్వామిని నీవు అర్చింపుమని నాయనారుకు చెప్పి వెళ్ళాడు. తర్వాత కొన్ని వారాలకు నాయనారు కూడా అతని మఠస్థులు కబురు పంపగా అరుణాచలం వదిలి వెళ్ళిపోయాడు. వారంలో వస్తానన్న తంబిరాను సంవత్సరమైనా తిరిగి రాలేదు. ఆ కారణంగా స్వామి ఒంటరివారయ్యారు. కానీ అరుణాచలేశ్వరుడు స్వామికి లోపం కలుగజేస్తాడా? స్వామి అరుణాచలం వచ్చిన 5-6 నెలలకు పళనిస్వామి అను మలయాళ దేశస్థుడొకడు గురుమూర్తమును సందర్శించను. అతడు స్వామిని చూడగానే నాకు శరణమీయనయే ఈయనను నమ్మియున్న నా జన్మ తరించునని స్వామికి సేవ చేయ సంకల్పించను. ఆనాడు మొదలు ఆమరణాంతము అనగా 1918 వరకు పళనిస్వామి స్వామికి నీడవలే వెన్నంటి ఉన్నాడు. అతనికి స్వామియే తల్లి, తండ్రి, గురువు, దైవము. ఒకరోజు కూడా స్వామిని వీడలేదు. స్వామి కన్నా అతడు దాదాపు 30 సంవత్సరాలు పెద్దవాడు. ఉద్దండి నాయనార్ తరువాత అతడే స్వామికి పరిచారకుడు, శిష్యుడు. పళనిస్వామి సంరక్షణలో స్వామికి జనుల బెడద తప్పింది. పళనిస్వామి తాను లేనప్పుడు జనులు స్వామిని బాధించకుండా ఉండటం కోసం గురుమూర్తానికి తాళం వేసుకుని వెళ్ళేవాడు. దీనివల్ల స్వామి నిష్ట మరింత తీవ్రమైంది. అది పగలో రాత్రో స్వామికి తెలిసేది కాదు. అట్టి తీవ్ర నిష్ట వల్ల స్వామి దేహం బలహీనమైంది. నడిచే శక్తి కూడా తగ్గిపోయింది. లేవబోతుంటే శరీరం తూలిపోసాగింది. ఒకనాడు తూలుతూనే లేచి ద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి స్మృతి తప్పి తూలి పడబోతున్న స్వామిని పళనిస్వామి పడిపోకుండా కాపాడాడు. స్వామికి ఆ సంగతి తెలియదు. కళ్ళు తెరిచేటప్పటికి తాను పళనిస్వామి చేతుల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. శరీర పరిస్థితి ఇలా ఉంటే జుట్టంతా చిన్న చిన్న రాళ్ళు, దుమ్ముతో బుట్టలా అల్లుకుపోయింది. చూడటానికి వచ్చిన వారు బ్రతిమాలి క్షౌరం చేయించారు. అరుణాచలం వచ్చాక మొదటి రోజు జరిగిన క్షౌరం తర్వాత ఇది 2వ క్షౌరం. మొదట్లో జనం ఎక్కువ మంది లేకపోవటం చేత అలా జరిగింది. కానీ పళనిస్వామి వచ్చాక ఆ ఇబ్బంది లేకుండా పోయింది. స్వామి గురుమూర్తంలో ఉండే రోజుల్లో జనుల రాక క్రమక్రమంగా పెరగసాగింది. దానివల్ల వారి ధ్యానానికి అంతరాయం కలిగేది. గురుమూర్తమునకు సమీపంలో ఒక మామిడి తోపు ఉండేది. దాని యజమాని వెంకటనాయకర్ ఒక రోజున స్వామితో, ఈ ఇబ్బందులు మీకేలా, మా తోటలో ఉండండి, మీ ఆజ్ఞ లేకుండా ఎవరిని లోనికి రానివ్వను, సుఖంగా ఉండవచ్చునని ప్రార్థింపగా స్వామి దానికి అంగీకరించారు. 1898 ఏప్రిల్ మే నెలలో స్వామి పళనిస్వామితో కలిసి మకాం మామిడి తోపుకు మార్చారు. మామిడి చెట్ల నీడలో మంచెలు వేసుకొని పైరు కాపర్లలా ఉండేవారు. అక్కడికి వచ్చిన తర్వాత స్వామి మౌనంగా ఉన్నప్పటికీ కళ్ళు తెరిచి చూచేవారు. స్వామి ఇక్కడ ఇలా ఉంటుండగా అక్కడ ఇంటి వద్ద అతని తల్లి, బంధువర్గం వెంకటరామను ఇల్లు వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుండి అతని కోసం వెదకని చోటు లేదు. పిల్లాడు ఏమైపోయాడోనని దిగులు పెట్టుకున్నారు. ఒక రోజున గాలివార్త తిరువనంతపురంలో నాటక సమాజంలో వెంకటరామను చేరాడని విన్నారు. పినతండ్రి, తల్లి ఆ ఊరు వెళ్ళి వాకపు చేసి నిరుత్సాహంతో తిరిగి వచ్చారు. కాలచక్రం సాగిపోతోంది. వెంకటరామను అన్న నాగస్వామి రిజిస్ట్రేషన్ ఆఫీసులో గుమస్తాగా చేరాడు. భార్య కాపురానికి వచ్చింది.
ఇంతలో అలగమ్మకు మరో కష్టం కలిగింది. మరిది సుబ్బయ్యరు 1898 మే నెల 1వ తేదీన కాలం చేశాడు. అతని తమ్ముడు నెల్లియప్పయ్యరు అక్కడికి వెళ్ళి కర్మకాండ జరిపి వచ్చాడు. ఒక రోజున అందరూ ఇంట్లో ఉన్న సమయంలో తిరుచులి గ్రామవాసి ఒకడు పొంగిపోతున్న సంతోషంతో వెంకటరామును జాడ తెలిసింది. అతడు తిరువన్నామలైలో పెద్ద సాధువుగా ఉన్నాడట అని వారికి చెప్పాడు. దానిని గురించి అతడిని వాకపు చేయగా, తంబిరానను వాడు తిరువన్నామలై నుండి వచ్చాడని, ఆ ఊళ్ళో తిరుచులి వెంకటరామను అనే పేరుగల బాల సన్యాసి ఉన్నాడని తనకి చెప్పినట్లు చెప్పాడు. కానీ ఆ వార్త నెల్లియప్పయ్యరుకు నమ్మబుద్ధి కాలేదు. కానీ ఒకసారి వెళ్ళి చూసి వద్దామని 1898 మే నెలలో నెల్లియప్పయ్యరు ఒక బంధువుతో కలిసి తిరువన్నామలై వెళ్ళారు. ఆ సమయంలో స్వామి మామిడి తోపులో ఉండేవారు. అక్కడికి వెళ్ళి స్వామి బంధువులమని ఒక కాగితం వెనుక రాసి యజమానికిచ్చి పంపాడు. అది చూసి వారిని లోనికి రానివ్వమని స్వామి చెప్పారు. వారు విపరీత స్థితిలో ఉన్న స్వామిని చూశారు. వెంకటరామన్ పాదం ముందు భాగంలో పెద్ద పుట్టుపచ్చ ఉంది. దానిని చూసి అతడు తన అన్న కుమారుడేనని నెల్లియప్పయ్యరు గుర్తించాడు. అతను అంత గొప్ప స్థితిలో ఉన్నందుకు సంతోషపడ్డాడు. భావికాలంలో శ్రీరమణులు తమ భక్తులతో ఆ మచ్చ సంగతి చెప్తూ ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తయిందని చెప్పారు. నెల్లియప్పయ్యరు ఇంటి పరిస్థితులు చెప్పి స్వామిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలాడు. కానీ లాభం లేకపోయింది. స్వామి మౌనంగా ఉన్నారు. పాపం, స్వామి ఉన్న స్థితి వారికి ఎలా తెలుస్తోంది? ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతన కలవాడొకటి చేత నెల్లియప్పయ్యరు స్వామిని వదిలి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. కానీ పక్కనున్న బంధువు బలవంతాన తీసుకువెళ్లాలని చెంత చేరగా ఒళ్ళంతా మంటలు పుట్టాయి. ఇక లాభం లేదని ఇద్దరూ తిరిగి ముఖం పట్టారు. ఇంటికి వెళ్ళి ఈ విషయం అలగమ్మకు చెప్పగా ఒక పక్క సంతోషం, మరో పక్క దుఃఖం ఉప్పిరిగొనగా తన పెద్ద కుమారుడు నాగస్వామిని రమ్మని వేడుకుంది. అతను సెలవులలో పోదామని తల్లికి నచ్చ చెప్పాడు. అలా మామిడి తోపలో 6 నెలలున్న తరువాత ఒకరి నేలలో ఉండటం ఎందుకని 10 మంది వచ్చిన తోపు పాడగునని తలచి దానిని వదిలి అయ్యంగులము కోనేటికి పశ్చిమంలో ఉన్న అరుణగిరినాథర్ దేవాలయానికి స్వామి మకాం మార్చారు. 1898 ప్రాంతంలో అక్కడ ఉన్నారు. గురుముహూర్తంలో ఉండే రోజుల్లో ఎందరో స్వామికి భిక్ష తెచ్చేవారు. మామిడి తోపులో ఉన్నప్పుడు ఎవరిని రానీయకపోవటం వల్ల పళనిస్వామి భిక్షకు వెళ్ళి స్వామికి సమర్పించేవాడు. అరుణగిరినాథర్ ఆలయానికి వచ్చాక స్వామి భిక్షకు వెళ్ళాలని భావించారు. ఇక పరిచారకుడెందుకని పళనిస్వామిని తన దారి చూసుకోమన్నారు. కానీ స్వామిని వదిలి ఉండటం ఎంత కష్టమో పళనికి తెలిసి సాయంత్రానికి తిరిగి వచ్చేశాడు. అవును, ఎడబాసి దూడ ఉండలేనట్లు స్వామిని వదిలి పళని ఉండలేకపోయాడు. స్వామి ఒక్కోసారి రాత్రులు కూడా భిక్షకు వెళ్ళేవారు. రాత్రిపూట లాంతర్లు పట్టుకొని స్వామి రాకకు గృహస్థులు ఎదురు చూసేవారు. వారి సంతృప్తి కోసం అగ్రహారంలోని అన్ని ఇళ్లకు వెళ్ళేవారు. కానీ అది కూడా కష్టమని భావించి 1 నెలకే ఆ ప్రదేశాన్ని వదిలేశారు. 1 వారం అరుణాచల దేవాలయంలోనూ పడమట గోపురంలోనూ ఉన్నారు. స్వామి ఎక్కడున్నా జనుల బాధ తప్పలేదు. ఈ బాధల నుండి దూరంగా ఉండటం కోసం 1898 సెప్టెంబరులో అరుణాచలానికి పూర్వోత్తర దిశలో ఉన్న పవళకుండ్రుకు మకాం మార్చారు. స్వామి అక్కడ దేవాలయంలోనూ గుహలోనూ ఉండేవారు. పళనిస్వామి ఉన్న కొండ దిగి ఊళ్ళో భిక్షాన్నం సంపాదించేవారు. దొరికిన దానిని వీధులలోనే తింటూ వెళ్ళేవారు. భావికాలంలో ఒక సందర్భంలో శ్రీరమణులు తాను భిక్షకు వెళ్ళిన రోజుల సంగతి భక్తులకు హాస్యరస ధోరణిలో ఇలా చెప్పారు. నేను భిక్షకు వెళ్ళిన రోజుల్లో భలే హుషారుగా ఉండేది. ఇట్లా దోసిలి పట్టి భిక్ష తీసుకుని తింటూ వీధుల మధ్య పోతుండేవాణ్ణి. తినడం అంటే చేయి నాకుతూ పోయేవాణ్ణి. ఏదీ లక్ష్యం ఉండేది కాదు. ఎవరికైనా ఎప్పుడు ఏది అడుగుటకు అభిమానం కదా. అప్పుడు ఆ కరతల భిక్ష ఎంతో వేడుకగా ఉండేది. ఈ పక్క ఆ పక్క పెద్ద పెద్ద శాస్త్రులు, ఒక్కోసారి గొప్ప ఉద్యోగస్తులు ఉండేవారు. ఎవరుంటే నాకేమి, దరిద్రుడై భిక్షకు వెడితే దీనత్వం తోస్తుంది. కానీ అహం నాశనమైన వాడికి అది మహాభాగ్యంగా తోస్తుంది. అప్పుడు చక్రవర్తి వచ్చినా లక్ష్యం ఉండదు. నేను అలా భిక్షకు వెళ్ళినప్పుడు చప్పట్లు కొట్టగానే స్వామి వచ్చారని భయభక్తులతో భిక్ష పెట్టేవారు. ఎరుగని వారు
ఏమయ్యా బాగా బలిసి ఉన్నారే, భిక్షకు రాకుంటే కూలికి పోరాదా అనేవారు. నవ్వు వచ్చేది. మౌనస్వామిని కదా, మాట్లాడనాయే, ఇట్లా గనడం సహజమేనని నవ్వుతూ వెళ్ళేవాణ్ణి. వాళ్ళన్న కొద్దీ సరదా ఎక్కువయ్యేది. అదొక వేడుక సుమా. అదే సందర్భంలో ఇప్పటి భిక్షలను గురించి చెప్పారు. ఇప్పుడిక్కడ భిక్ష అంటే వడ పాయసం తప్పదు. కొన్ని కొన్ని మఠాలలో మరీ గొడవలు. పాద పూజలకే పైసలు తెమ్మంటారు. మాట్లాడుకున్న మొత్తం అక్కడ పెడితేనే గాని ఔపోసనం పుచ్చుకోమంటారు. మహత్తరమైన ఆ కరతల భిక్ష యొక్క తాత్పర్యం ఇలా పరిణమించింది. 1898 డిసెంబరు క్రిస్మస్ సెలవులకు పెద్ద కుమారుడు నాగస్వామితో కలిసి తల్లి అరుణాచలం వచ్చింది. బిడ్డ పవలకుండులో ఉన్నాడని తెలిసి ఇద్దరూ కొండపైకి వెళ్లారు. వారు వెళ్లేసరికి స్వామి ఒక రాతి బండపై పడుకొని ఉన్నారు. మట్టి కొట్టుకుపోయిన శరీరంతో, మాసిన కౌపీనంతో ఉన్న కన్నతల్లి కాబట్టి గుర్తించగలిగింది. ఆ స్థితిలో ఉన్న కొడుకుని చూసి గుండె పగిలేలా ఏడ్చింది. ఇంటికి రమ్మని బ్రతిమాలింది. కానీ స్వామి పలుకలేదు, కించిత్తు చలించలేదు. మన్నాడు ఆమె వచ్చేసరికి స్వామి జనం మధ్యలో కూర్చుని ఉన్నారు. ఆమె వారందరితో తన దయనీయ చరిత్ర చెప్పుకొని ఏడ్చింది. స్వామి చుట్టూ ఉన్నవారు ఆమె దుఃఖాన్ని చూడలేకపోయారు. వారిలో ఒకరు, స్వామి, అమ్మగారట్లా వినిపించుచున్నారే, బదులైనా చెప్పరాదా? అవునని కానీ కాదని కానీ ఒక్క మాట చెప్పినా ఆమెకు తృప్తి అగును కదా. మీరు మౌనంలో ఉన్నారు కనుక ఇదిగో కాగితము, పెన్సిలు, ఏదో ఒకటి రాసి ఆమె దుఃఖాన్ని తొలగించండి అని ప్రార్థించాడు. దానికి అంగీకరించి స్వామి ఆ కాగితముపై కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారం జీవుల నడిపించును. జరుగనిది ఎవరెంత యత్నించిననో జరుగదు, జరుగునది ఎవరెంత అడ్డుపెట్టినను జరుగనే జరుగును. ఇది సత్యము కనుక మౌనముగా ఉండుటయే ఉత్తమము అని వ్రాసను. స్వామి అరుణాచలం వచ్చాక ధ్యాన నిష్టలో మౌనంలో ఉన్నారు. తల్లికి పైన వ్రాసి తెలియపరిచిన విషయమే స్వామి ప్రథమోపదేశం. తల్లి ప్రార్థనలు ఫలించలేదు. నిరాశతో ఇంటికి తిరిగిపోవుట కన్నా వేరే మార్గం కనిపించలేదామెకు. నాగస్వామికి సెలవులు కూడా ముగుస్తున్నాయి. దిక్కుతోచక గాయపడిన హృదయంతో అరుణాచలేశ్వరుని ఆలయానికి వెళ్ళింది. ఆ తండ్రి ముందు కన్నీళ్లతో నిలబడి, స్వామి అరుణాచలేశ్వర, ఇక వెంకటరామన్ నా బిడ్డ కాదు, నీ బిడ్డ, నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను అంటూ వదలలేక అరుణాచలం వదిలి వెళ్ళిపోయింది. ఇంతకు పూర్వమే స్వామి తనను అరుణాచలేశ్వరునికి అర్పణ చేసుకున్నారు. ఇప్పుడు తల్లి కూడా అరుణాచలేశ్వరునికి అప్పగించింది. కాబట్టి ఇక పూర్ణంగా వెంకటరామన బాధ్యత అరుణాచలేశ్వరునిదే అయ్యింది. ఆ సన్నివేశం వెంకటరామను పుట్టుకలోని అవతార రహస్యాన్ని వెల్లడి చేయు సూచనగా ఉంది. 1899 ఫిబ్రవరిలో స్వామి పవలకుండ్రు వీడి అరుణాచలం కొండపై ఉన్న విరూపాక్ష గుహకు మకాం మార్చారు. అది ఓంకారాకృతిలో ఉంది. వాయువు ఈ గుహలో ప్రవేశించినప్పుడు దాని చలనం వల్ల ఓంకారం వినిపిస్తుంది. దాని చెంతనే ఒక నీటి బుగ్గ ఉంది. ఇందులో విరూపాక్ష దేవర సమాధి ఉంది. ఈ గుహ యందే స్వామి గిరినివాసం ప్రారంభించారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మరొక అధ్యాయంలో గిరినివాసం, కావ్యకంఠుల రాక అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం.